బీచ్ సముద్ర స్థానానికి వచ్చిన పర్యాటకులు చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. ఈ ప్రమాదాలకు గురైంది దృష్టిలో పెట్టుకొని బాపట్ల జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఒకుల్ జిందాల్ ఐపీఎస్ గారు దీని మీద ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పర్యాటకులను కూడా లోపలికి అలౌ చేయకుండా నిషేధించబడింది. అప్పుడు మన ఓడరేవు నుండి కటారపాలెం వరకు సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉన్నది సముద్ర తీర ప్రాంతం, మనకి ఎక్కువ తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచి వస్తా, కర్ణాటక, హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తా, వాళ్ళకి అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ దిగి ప్రమాదాలకు లోనవుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని మన 8 కిలోమీటర్లు ఉన్నదాన్ని 1500 మీటర్లకు, అంటే ఒక 7 పాయింట్లు ఐడెంటిఫై చేసాము. 7 పాయింట్లు ఐడెంటిఫై చేసి ఓడరేవు, ఈ మూన్ లైట్ దగ్గర, ఈ శ్రీ బీచ్ దగ్గర, రివేరా దగ్గర, ఆలా దగ్గర, కటారపాలెం దగ్గర, పొట్టి సుబ్బాయపాలెం దగ్గర 7 ప్లేసులు ఐడెంటిఫై చేసి 7 ప్లేసుల్లో కూడా 15 మంది స్విమ్మర్స్ని, 100 మీటర్లకు ఒక లెక్కన 15 మంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్, విజిల్, మెగాఫోను విత్ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్తో కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వచ్చే పర్యాటకులందరూ ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వచ్చిన పర్యాటకులందరినీ కూడా ఇప్పుడు మనం సముద్రంలో కూడా ఫ్లాగ్స్ ఏర్పాటు చేయబడింది. ప్రమాదం అంత దాటి వెళ్తే ప్రమాదం జరుగుతుంది కనుక అక్కడ నుంచి ఎవరు లోపలికి వెళ్ళకూడదని కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. పర్యాటకులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే సముద్ర తీర స్నానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసు వారికి, ఇక్కడున్న స్విమ్మర్స్ అందరికి సహకరించాలి. మీ విలువైన వస్తువులు మీరే జాగ్రత్తగా ఉంచుకోవాలి. మద్యం సేవించి సముద్ర స్నానానికి వెళ్ళకూడదు. మరి మీరందరూ కూడా సహకరిస్తే ఇదంతా దిగ్విజయంగా జరుగుతుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. డాక్టర్ భవానీ ప్రసాద్, నేను బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి జనరల్ సెక్రటరీని. గత 15 రోజుల నుంచి చీరాల్లో అనుకోకుండా సముద్రంలో ఒక 6 దాకా చనిపోవడం జరిగింది. అత్యుత్సాహం ప్రదర్శించి వారు లోపలికి వెళ్ళిపోయి చనిపోయారు. అందుకని ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం మేము పోలీసు వారి సహాయ సహకారాలతోనూ అట్లాగే లోకల్ ఎమ్మెల్యే గారి సలహాలను కూడా పాటిస్తూ ఇక్కడ గజ ఈతగాళ్లను అట్లాగే ఒక 5 ప్లేసెస్ని స్విమ్మింగ్ ఏరియాస్ కింద, అంటే సముద్రం లోపలికి ఎంట్రీ పాయింట్స్ కింద పెట్టాము. 5 ప్లేసెస్లోనే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కానీ ఎవరైనా కానీ లోపలికి వెళ్ళాలని కోరుతున్నాము. ఆ 5 ప్లేసెస్లో కూడా మనకి గజ ఈతగాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ రిసార్ట్స్ అసోసియేషన్ తరఫున ఈ గజ ఈతగాళ్ళు అట్లాగే 5 ప్లేసెస్ పాయింట్స్లోనూ ఎప్పుడు కూడా పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్లేసెస్లోనే దిగి రక్షణగా తమ కుటుంబంతో సహా క్షేమంగా వారి ఇళ్ళకి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాం. నుంచి బీచ్ ఓపెన్ చేయడం జరిగింది. గజ ఈతగాళ్ళని పెట్టడం వల్ల అట్లాగే తగిన జాగ్రత్తలు తీసుకుంటాం మూలంగా మీరందరూ కూడా నిర్భయంగా ఈ బీచ్ని మళ్ళీ విజిట్ చేయడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.